నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమీపిస్తున్న ఎన్నికల గడువు, ప్రచారానికి పదును పెట్టిన పార్టీలు, అభివృద్ధి నినాదంతో దూసుకుపోతున్న టీఆర్ఎస్, ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న విపక్షాలు. 100% పోలింగ్ నమోదే లక్ష్యం. జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ స్పష్టీకరణ. దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించాలని ఐకేపీ సిబ్బందికి సూచన. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో ఏర్పాటయ్యే సర్కారును నిర్ణయించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డులలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. పట్టణ కౌన్సిలర్లతో పాటు భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కాలనీలలో ర్యాలీలను చేపట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కులం, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి పటిష్టంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. వారి యొక్క గుర్తు కారు గుర్తు. మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మొదటి రోజు ప్రచారాన్ని ఇంటింటికి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేశారు, ఇక్కడ నన్ను గెలిపించారు. మరి ఇప్పుడు ఇది ప్రధానమంత్రి ఎన్నిక కొరకు మనం ఎంపీలను కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున సారు 16 కేసీఆర్ ఢిల్లీలో సర్కారు, ఇదే మా స్లోగన్ తోటి మరి ఇంటింటి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా గొప్పగా మహిళలలో, ముస్లిం మైనార్టీలలో, క్రిస్టియన్స్లలో కూడా పెద్ద ఎత్తున హమ్ కైసా भी कार को डाल रहे, परसों भी कार को डाल के आपको भी जिताए, अभी गोडम नागेश साहब को भी जिताएंगे. बिल्कुल पार्लियामेंट में अपना प्रधानमंत्री होना, जो केसीआर साहब किसको वोट लगाए तो वो प्रधानमंत्री वहाँ बनने के लिए ये इलेक्शन का प्रत्येकता है. उस वास्ते अभी कांग्रेस को, बीजेपी को हटाएंगे. बीजेपी नरेंद्र मोदी तो महिलाओं के लिए बड़ा धोखा दिए. हमारे अकाउंट में 15 लाख डालते बोल के नहीं डाले. अब जो नौजवान जो पढ़े लिखे सब बच्चा हमको 2 करोड़ नौकरियाँ देता बोल के नरेंद्र मोदी बोले इलेक्शन मैनिफेस्टो में, वो भी नहीं है. महिलाओं को धोखा दिए. और उन्होंने नरेंद्र मोदी तो बिल्कुल 5 साल में उन्होंने 1 रुपये का काम भी नहीं करा. उस वास्ते पार्लियामेंट के अंदर गोडल नगेश को बिठाएंगे. जो केसीआर साहब का ख्वाहिश क्या है बोले तो बीजेपी को हटाना, कांग्रेस को हटाना, फेडरल फ्रंट का कैंडिडेट वहाँ प्रधानमंत्री बनना बोल के साहब जो टीवी में हम तो रोज़ देख रहे, वो बिल्कुल कामयाब होता बोल के खुद लोग बोल रहे. జిల్లాలోని దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐకేపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జిల్లాలోని దివ్యాంగులంతా పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ సూచించారు. గురువారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఐకేపీ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునే దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వారికి సహాయకులుగా ఐకేపీ సిబ్బందిని నియమించారు. ఇందులో భాగంగా వారికి పలు సూచనలు చేశారు. అనంతరం నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటానని ప్రతిజ్ఞ చేయించారు. ఇదిలా ఉంటే ఓటర్ రంగోలీ కార్యక్రమంలో భాగంగా వేసిన భారీ ముగ్గును జేసీ సందరాన్ని పరిశీలించారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ దివ్యాంగులకు మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులను ఓటు వేసేలా ప్రోత్సహించి 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఓటు హక్కుతో జరిగే లాభాలను వివరించడంలో ఐకేపీ సిబ్బంది కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. దాంట్లో ఏమి ఇచ్చామంటే నా ఓటు నా గౌరవం. సో మై ఓట్ మై ఐడెంటిటీ. దానికి అర్థం ఏంటి? నా ఓటు నా గౌరవం. అలాగా నా గౌరవంని నేను అమ్మను కదా. నా గౌరవం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా నాకు ముఖ్యం. ఎందుకంటే మన దేశాన్ని ఎలా మార్చడానికి మనం ఆశలతో మనం వెళ్తున్నామో దాన్ని ఎవరు మంచివారో వాళ్ళకి ఒక నిర్భయంగా ఎటువంటి ప్రలోభానికి లొంగిపోకుండా మనం వేయాలి. సో ఆ మెసేజ్ ని కూడా మీరు మీ గ్రామంలో ఉన్న ఎక్కడ మీరు పనిచేస్తున్నారో అక్కడ ఉన్న విఓ ఆర్గనైజేషన్ కానీ అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మధ్యలో మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇవ్వాలి. ఒకరోజు మనం ప్రలోభానికి లొంగిపోతే 5 సంవత్సరాలకి కష్టపడాలి కదా. అది డబ్బు మాత్రం కాదు, వేరే వేరే ప్రలోభాలని వాళ్ళు ఉపయోగం చేస్తారు. కులం అని, మతం అని, ఇలా మన మధ్యలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న భేదాలని వాళ్ళు తీసుకొని వస్తారు. అవన్నిటికీ మనం లొంగిపోకుండా నిజాయితీగా ఏ పార్టీ మంచి పార్టీ, ఏ క్యాండిడేట్ నిజాయితీగా పనిచేస్తారు, ఇటువంటి ప్రలోభానికి లొంగిపోకుండా ఓటు వేయాలని మనం ఖచ్చితంగా అందరికీ చెప్పాలి. ఎన్నికల హామీలను విస్మరిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ పిలుపునిచ్చారు. గురువారం జైనత్ మండలంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికలలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. గురువారం జైనత్ మండలంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించి ఎంపీగా సోయం బాపురావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఇదిలా ఉంటే గ్రామానికి వచ్చిన పార్టీ నాయకులకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి ఆ హామీని విస్మరించారని అన్నారు. ఇలాంటి నాయకులను నమ్మి మోసపోయామని, మరోసారి ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటేసి ఎంపీగా సోయం బాపురావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలంతా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు తీసుకున్నదో మీ అందరికీ కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెల్లూరి కూడా గ్రామంలోనే మంత్రిగా జోగు రామన్న గారు మీ గ్రామానికి వచ్చి వారం 10 రోజుల లోపల మీకు డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తున్నాం, మీరు కూడా
ఇళ్ళని తీసేయండి చెప్పి ఆ రోజు మంత్రిగా జోగురామన్న మీ గ్రామానికి వచ్చి ఆశ చూపించిండు, మనందరూ కూడా ఇల్లు ఇప్పించిండు. కానీ ఇప్పటి వరకు ఈ బెల్లూరుగూడ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయలేదు. మళ్ళీ ఓట్లు అడగడానికి జోగురామన్న గారు మీ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులంతా కూడా నిలదీయాలి, గ్రామస్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. గత ఎన్నికల్లో మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడినట్టే ఈ ఎన్నికల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు వారికి గెలిచినటువంటి తర్వాత నెల రోజుల లోపలనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీ గ్రామానికి కావాల్సినటువంటి ఇల్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందరో మందికి ఓట్లేసే అవకాశం ఇచ్చారు. ఈరోజు మరి ఆదివాసుల నుండి ఈ భారతీయ జనతా పార్టీ ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు ఇవ్వాలా. రేపు ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రంలో కూడా స్వయం బాబురావు గారికి సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్వయం బాబురావు గారిని భారీ మేయర్తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం. ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్వయం బాబురావు గారిని భారీ మేయర్తో గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇవ్వాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు. గురువారం పట్టణంలోని పలు కాలనీల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆరోపించారు. గురువారం పట్టణంలోని పలు కాలనీలలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. హస్తం గుర్తుకు ఓటేసి ఎంపీగా రాథోడ్ రమేష్ను గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా గండ్రత్ సుజాత మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. ఎన్నికలలో అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాటిని పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా అండగా ఉండి ఎంపీగా రాథోడ్ రమేష్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీస్తే వెనుకకు రాలేదు, మోసమైనటువంటి హామీలు ఎప్పుడు ఇయ్యలేదు. మీరు గత ఎన్నికల్లో కూడా మోసమైనటువంటి హామీలకు మోసపోయి ప్రజలందరూ కూడా కేసీఆర్కు పట్టం కట్టడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీల్ని పూర్తి చేయలేదు. రుణమాఫీ కానీ ఏదైతే మొన్న ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడో ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ కేసీఆర్ ఏదైతే రైతు బంధు పథకాన్ని ఇచ్చాడో, డబ్బు ప్రవాహాన్ని చూపించాడో, ఈవీఎంలో ఏదైతే మ్యానిపులేట్ చేసిండో దానివల్ల ఈరోజు కేసీఆర్ మళ్ళీసారి ప్రభుత్వాన్ని చేపట్టడం జరిగింది. మరి మోడీ ప్రభుత్వం ద్వారా కూడా ఎక్కడా కూడా ప్రజానికానికి ఎక్కడా కూడా లాభం జరగలేదు. ఒక కనీసం పేదవాడు ఉండడానికి ఒక ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఒక పేదవారికి ఇల్లు కట్టియలేదు, ఒక లోన్ ఇవ్వలేదు. జీరో అకౌంట్లు తీస్తే 15 లక్షల రూపాయలు వేస్తున్నాడు కాలాదని తీసుకొచ్చి, ఎవరి అకౌంట్లో 15 రూపాయలు పడలేదు. జీఎస్టీ వల్ల ఎవరికి సామాన్య మానవునికి పై ఎలాంటి భారం పడదన్నాడు. కానీ ఈరోజు ఏ షాప్కి వెళ్ళినా కూడా మనం ఏది కొన్నా కూడా 10 రూపాయల వస్తువు కొన్నా కూడా దాని మీద జీఎస్టీ తోటి బిల్లు ఇస్తున్నారు. అంటే సామాన్యునిపై భారం పడదని చెప్పేసి సామాన్యుడిపై భారం మోపిండు. మరి ఒక పక్కనేమో చౌకీదార్ అని చెప్పుకుంటున్నాడు. ఎవరికి చౌకీదార్ చేస్తున్నాడో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉంది. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ ఈరోజు పేద ప్రజానీకాన్ని మర్చిపోయిండు. కానీ ఈరోజు పేద ప్రజానీకం పక్కన మేమున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రైతుకు ఎలాంటి రుణం లేకుండా రుణవిముక్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి భూమిన్న వాళ్ళకే ఇస్తున్నారు, మేము కూలీ చేసుకునే వాళ్ళు మా సంగతి ఏందని చెప్పేసి ప్రజలు ఎక్కడా కూడా నిరుత్సాహానికి గురి కాకుండా నిరుపేదల్ని కూడా ఆదుకునే విధంగా గతంలో ఏ రకంగానైతే కూలీలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారో ఈరోజు కూడా అందరూ కూడా సమాన జీవనాన్ని సమానంగా బతకాలి, అందరూ సమజీవనంగా ఉండాలి, అప్పుడే భారతదేశం ముందుకోతున్న ఉద్దేశంతో మరి ప్రతి ఇంటికి కూడా కూలీ చేసుకునే ప్రతి వాళ్ళకు కూడా నెలకు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇంప్లిమెంట్ చేసింది, రాబోయే రోజుల్లో కూడా అవి అమలు పరిచే విధంగా ముందుకు సాగుతుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మైనారిటీ నాయకులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. आज भाग्यनगर वार्ड नंबर 35 में कांग्रेस पार्टी की तरफ से एमपी कैंडिडेट राठौड़ रमेश साहब के वास्ते प्रचार कर रहे मेरी बड़ी बहन पीसीसी सेक्रेटरी आदिलाबाद इंचार्ज गंडाधर सुजाता मैडम और गौड साहब और नरसिंह अन्ना और एक्स काउंसलर्स कार्यकर्ता। आज मैं पूरे वोटरों से, पूरे तेलंगाना और पूरे हिंदुस्तान के वोटरों से ये मीडिया द्वारा एक ही बात बोलना चाहता हूँ। नरेंद्र मोदी साहब 15 लाख रुपए देता हूँ बोल के बोले, अकाउंट में अच्छे दिन आएंगे बोल के बोले। 5 साल हम लोग सब वोट डालकर देखे, केसीआर साहब को भी वोट डालकर देखे। मैं एक ही गुजारिश करना चाहता हूं सारे लोगों से कि मिनिमम इनकम एक आदमी को 6,000 रुपये तो भी महीना गवर्नमेंट से मिलना बोल के राहुल गांधी साहब जो मैनिफेस्टो में लगाए, मैं आप सारे लोगों से गुजारिश करना चाहता हूं, अगर ये 6,000 रुपये, अगर आप साहिब इस्तेदाद पैसे वाले हैं, अगर ये 6,000 रुपये गरीब लोगों को दिलाए और सारे लोग मिलकर वोट डाले, आज अपने बच्चे अच्छे से अच्छे प्राइवेट स्कूल में पढ़ सकते, अच्छे से अच्छा एजुकेशन हासिल कर सकते, अच्छे से अच्छे कॉलेज में पढ़ सकते। आज दवाइयों के लिए और हर तकलीफ़ के लिए आज लोग परेशान हैं। माना 6,000 रुपये वाइट राशन कार्ड वालों को कांग्रेस पार्टी की तरफ से मिलने वाला। ఇదిలా ఉంటే తాంసి మండలం జామిడిలో పార్టీ జిల్లా నాయకులు కౌడాల నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటేసి ఎంపీగా రాథోడ్ రమేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. మండల ప్రజలంతా కాంగ్రెస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వినోద్ రెడ్డి, పొన్నారి ఉప సర్పంచ్ అశోక్, చినరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. గురువారం జైనత్ మండలం కూర గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కేసీఆర్ మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. గురువారం జైనత్ మండలం కూర గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడ్డిలత వెంకటరెడ్డితో పాటు వార్డు సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిందాబాద్, సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ప్రతి ఒక్కరిలో సంతృప్తి వ్యక్తమవుతుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులు, కులవృత్తుల వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. కూర గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలోకి 20 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో వ్యవసాయదారులకు ప్రతి పొలానికి నీళ్లు గాని, ప్రతి పేదవాడికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు గాని ఇవన్నీ అందుతాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు దేశం మొత్తం నమ్మలే. మొట్టమొదటిసారి చెప్పినప్పుడు 1000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే కేసీఆర్ పచ్చబద్దలు ఆడతారు. అసలు ఎక్కడ లేని దేశంలో 1000 రూపాయలు ఇప్పిస్తాడు, అది సాధ్యం కాదని 1500 రూపాయలు పెంచినట్టు నమ్మలే. ఆఖరికి ఏమన్నారు, 4 కిలోలు 4 కిలోల బియ్యం చెప్పిండ్రు. 1,00,000 రూపాయలు వ్యవసాయాలు తీసుకున్నటువంటి ఫ్రెష్ అయినా, పెండింగ్ అయినా, చిన్న రైతు అయినా, పెద్ద రైతు అయినా మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఎలా మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కొరకు మా పిల్లల్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిండో, ఇలా చదువు అనేది గొప్ప ఆయుధం. చదువు లేకపోతే ఈ సమాజంలో విలువ లేదు, సమాజం గౌరవించదు, సమాజం గురించి తెలుసుకోరని చెప్పి ఈ రోజు ప్రతి బిడ్డకు చదువు రావాలని చెప్పి ఒక భోజరెడ్డి మనమరాలో జోగురామన్న మనమడు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు.
కానీ ఎలా మా మనవల కంటే ఎక్కువ మన పేదోళ్ళ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ, బీసీ బిడ్డ, ఓసీలో ఉన్నటువంటి పేద బిడ్డలు కూడా చాలా మంది తెలివి ఉన్న ఉంటారు. కానీ దురదృష్టం 68 ఏళ్ళ ఏ నాయకుడు ఆలోచించలే. కాబట్టి కేవలం ఎస్సీల ఓట్లు వేసుకోవడం, ఎస్టీల ఓట్లు వేసుకోవడం, బీసీల ఓట్లు వేసుకోవడం, ఓసీలో ఉన్నటువంటి పేద ప్రజల ఓట్లు వేసుకోవడం తప్ప వాళ్ళు చదువుకుంటే తెలియవంతులు అయితే మరి మాకే వింటారో వినో చెప్పి వాళ్ళని అక్కడనే ఉంచి డబ్బున్నోడేమో చదువు డబ్బుతో కొనుక్కొని చేసుకోండి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇలా ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారంగా 543 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కొరకు పెట్టిన మాట మీరు అందరూ చూస్తా ఉన్నారు. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా ఎన్నుకునేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. గురువారం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. గురువారం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీపాన్ని చూసి నైవేద్యం పెట్టండి. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ భద్రతతో పాటు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే పసుపు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలనే ఉత్సాహంతో మరి అందరూ కూడా ప్రతి వారు కూడా ఓటేస్తామని చెప్పడం జరుగుతున్నది. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే అన్నారు. గురువారం బేలాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. जो वोट आप डालेंगे वो वोट ये देश का भविष्य क्या होता, ये देश किस तरफ जाना है वो तय करने वाला वोट है. तो सोच समझ के वोट डालिए. खासकर कांग्रेस पार्टी ने जो वादे किए हैं, अभी भी नहीं, पिछली बार भी 2004 से लेके 2014 तक भी जो वादा कांग्रेस पार्टी ने किया है वो वादे पूरे निभाते आई हैं. और कांग्रेस पार्टी ने कभी लोगों को धोखा देने का काम नहीं किया. काश्तकारों को 70,000 करोड़ पूरे देश भर में माफ करने वाली पार्टी कांग्रेस पार्टी है. लोगों के चार्ज पे लोगों का सोच समझ के तेलंगाना देने वाली अगर कोई पार्टी है तो कांग्रेस पार्टी है. कांग्रेस पार्टी कभी कोई वादा देके वादा तोड़ती नहीं है. ये बात लोगों को समझनी चाहिए. अभी भी हम लोग बोल रहे कि एक दफा में 2 लाख रुपए कर्जा माफी का जो वादा कर रहे कांग्रेस पार्टी, दूसरे कई राज्यों में जब सत्ता में आई तो 24 घंटे में वो वादा निभाई. कल राहुल गांधी प्रधानमंत्री अगर बने तो 24 घंटे के अंदर पूरा देश भर में हर एक काश्तकार का 2 लाख कर्जा माफी करने का वादा कांग्रेस पार्टी कर रही है. और एक खास वादा हम लोग ये इलेक्शन में कर रहे हैं कि हर गरीब व्यक्ति को 72,000 एक साल में
डायरेक्ट उनके बैंक अकाउंट में पैसे डालने का काम कांग्रेस पार्टी का सरकार करेगी। कांग्रेस पार्टी को सत्ता में लाने का काम कीजिए। और एक बात भी आप सबको याद दिलाना चाहता हूँ, कांग्रेस पार्टी वोट डाले तो ये देश को एक अच्छा दिशा में लेके जाने का काम करेगा। टीआरएस को वोट डालना बीजेपी को वोट डालने का बराबर है। టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం భీంపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం భీంపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టి ఎంపీగా మరోసారి గోడం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూలమాలలు శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనను ప్రజలంతా కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలంతా టీఆర్ఎస్కు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా ఎంపీగా మరోసారి గోడం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మరి మన ప్రియతమ నాయకుడు గోడం నగేష్ గారికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిసారి 2014లో ఒక ఆదివాసీ ముద్దు బిడ్డకు ఢిల్లీ పార్లమెంట్ పంపుదామని ఆ రోజు టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించి 4-5 సంవత్సరాలు వారు మరి పార్లమెంట్లో ఉండి ప్రజల సేవ కోసం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం వారు పాటుపడ్డారు. అందుకే రెండవసారి కూడా వారికే టికెట్ కేటాయించి మరి ఈ ఎన్నికల్లో ఈ బరిలో నిలబడడం జరిగింది. కాబట్టి ప్రజలకు తెలియజేసేది ఒకటే, మరి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు సాధించుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అనేక పథకాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందులో అది దేశంలోనే ఫెయిల్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దేశానికి చాలా వెనుక తీసుకుపోయిన ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి, మనకు అభివృద్ధి జరుగుతుందా లేదా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి ఏదో ఒక లాభం జరుగుతుందా లేదా, అది ఆలోచించి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి మన యొక్క ముద్దు బిడ్డ గోడం నగేష్ గారికి భారీ మెజార్టీ ఇచ్చి మన మండలి నుంచి ప్రత్యేకంగా మరి లీడ్ ఇచ్చి ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. పార్లమెంటు ఎన్నికల్లో 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలని మెప్మా పీడీ మహమ్మద్ అయాజ్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకొని 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలని మెప్మా పీడీ మహమ్మద్ అయాజ్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొని నా ఓటు నా గౌరవం అంటూ నినదించారు. ఓటర్ ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కు వినియోగించుకోవడంపై చైతన్యపరిచారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో కలిసి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెఫ్మా పీడీ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన ర్యాలీలు చేపడుతున్నామని తెలిపారు. తమ ఓటు హక్కు వినియోగించుకొని నీతివంతులైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మన భారతదేశ పార్లమెంట్కు ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమైన ఓటు అనే హక్కును ప్రతి ఒక్క ఓటు ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకుని నీతివంతమైన మరియు ఎవరైతే నిజాయితీపరిత నాయకులలో వాళ్ళనే ఎన్నుకోవాలి. తద్వారా మన భారత రాజ్యాంగాన్ని మన చట్టాలని గౌరవించే విధంగా, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని
పూర్తి స్థాయిలో బలవంతమైన ప్రజాస్వామ్యంగా చేసే విధంగా మన ఓటు ఉపయోగపడుతుంది. జాతి కానీ, కులం కానీ, మతం కానీ అటువంటి వర్గ విభేదాలను విడనాడి తప్పకుండా నిజాయితీపరులైన నాయకులని ఎన్నుకున్నప్పుడే మన యొక్క ప్రజాస్వామ్యం యొక్క పునాదులు గట్టిపడతాయి. తద్వారా మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేదేమంటే తప్పకుండా 11వ తారీఖున జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 100% ఓటే విధంగా ప్రతి ఒక్క ఓటరు తన యొక్క ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. మండల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్లు జైనత్ ఎంపీడీఓ లింగయ్య వెల్లడించారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. జైనత్ మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు చర్చించారు. అధ్యక్షురాలు శోభచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ పెందు రాశారాణి, వైఎస్ ఎంపీపీ సురేష్రావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లింగయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా 22 అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎంపీడీఓ జోక్యం చేసుకుని ఎన్నికల విధుల కారణంగా హాజరు కాలేకపోయారని వివరణ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను మండల పాలకవర్గం సభ్యులు పూలమాలలు, శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లింగయ్య మాట్లాడుతూ మండలంలో అమలు చేస్తున్న పథకాలు, వాటితో లబ్ధి పొందుతున్న వారి వివరాలను వివరించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పెట్టి ఇచ్చింది, కానీ వాళ్ళ ఎట్లాంటి చెక్కులు ఆమోదం పొందలేదు. వాళ్ళ కమిషనర్ నుంచి మీరు ప్రభుత్వం ఇవ్వకుండా మీరు ఎట్లా ఇచ్చారు అని జిల్లా పరిషత్ అధికారులకు మెమో పెట్టేసారు. మనకు కూడా ఫైల్ పెట్టేసినాం, వాళ్ళకి రిఫరెన్స్ పెట్టి మనకు కూడా పెట్టేసినాం. మనకు కూడా వెళ్ళే లోపల కమిషనర్ నుంచి అందరికి మెమోలు వచ్చినాయి కాబట్టి ఎక్కడెక్కడ ఆగిపోయింది. వచ్చినాకనే ఎట్లా ఇచ్చిండ్రు అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడిగారు, అందుకోసం ఆగిపోయింది. మనకు కూడా పెట్టించినాం ఆల్రెడీ. మన జిల్లాలో కూడా ఇదే అందరు పెట్టారు కాబట్టి భూపాలపల్లి ఇచ్చారు, సిద్దిపేట ఇచ్చారు, 5-6 జిల్లాలు ఇచ్చారు, ఒకటి కాదు, ఒకరి నుంచి ఒకరు ఇచ్చారు. అంటే మనకు పెట్టిన తర్వాత అది వచ్చింది. వర్కులు చేసారు, వాళ్ళ బిల్లులు వచ్చి ఉన్న పనులు మాత్రమే, మెయింటెనెన్స్ మాత్రమే చేయాలి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనతో ప్రజలంతా విసిగిపోయారని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం తాంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రకరకాల మాటలు మాట్లాడతాము. ప్రధానమంత్రి మోడీ కావాలని కొందరు, మరికొందరు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి కావాలని మరికొందరు. మా ఉద్దేశం ఏంటంటే ఒక కమ్యూనిస్టులుగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశం దివాలా తీసింది. ఆర్థికంగా వెనుకబడ్డం అనేది స్పష్టమవుతాం. నోట్ల రద్దీ కానీ, జిఎస్టీలో కానీ, ఇలా పరిశ్రమ తెప్పించడం అన్నింటిలో ఫెయిల్ అయిపోయింది. కేవలం 450 పథకాల పేర్లు పెట్టిండు. ఆ పేర్లు ఎవరు తెలియదు కానీ మేక్ ఇండియా, మేడ్ ఇండియా, అనేక ఇండియా పేరు మీద ఏమన్నా కేసీఆర్ గారు ఏమన్నామంటారంటే బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అంటారు. 16 ఎంపీలతోటి 543 ఎంపీల పార్లమెంటు భారతదేశంలో. కేవలం మేము 16 వస్తే 16 తోటే చక్రాలు దింపగలుగుతామని ఈయన మేము అడుగుతామని. ఇప్పుడు వామపక్షాలుగా సిపిఐ, సిపిఎంగా దాదాపు 150 ఈ దేశంలో పోటీ చేస్తాం. ఈ దేశంలో కమ్యూనిస్టుల కీలకం మేము చెప్పుకోకపోవచ్చు, కానీ రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలదే పై చేయి ఉంటుంది. తప్పకుండా వామపక్షాలు బలపరిచిన ప్రధానమంత్రి అయితే తప్ప వేరే పార్టీ బీజేపీ కాదు. నాకు కేసీఆర్ అయితే అడ్రస్ ఉండదు. ప్రజలను మభ్యపెట్టి పథకాలు, ఆ పథకం ఈ పథకం అనుకుంటా ఆర్థిక పరిస్థితి వీక్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. రేపు ఏప్రిల్లో కేసీఆర్ గారు వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వేయడానికి కూడా మరి అంకశాల ఖజానా ఖాళీ అయిపోయింది. ఇలా కేవలం ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఇలా అనేక మభ్యపెట్టి మాటలు మాట్లాడుతున్నాడు. రేపు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఎలాంటి అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ మేము ఒకటి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. ఇతరులకు గల ప్రత్యామ్నాయంగా సెక్యులర్ భావాలు గల పార్టీకి వేస్తే రేపు కమ్యూనిస్టులు కేంద్రంలో బలపరిచే పార్టీకి అయితే తెలంగాణకు న్యాయం జరుగుతుంది.
ఆదిలాబాద్ పట్టణంలోని జిఎస్ ఎస్టేట్లోని కిషన్ రావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని జిఎస్ ఎస్టేట్లోని కిషన్ రావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గత 15 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఆయన గురువారం ఇంటికి రాగా ఇంటి తలుపు గడి పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వివరాలను సేకరించారు. ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గుర్తించిన దొంగలు తలుపు పగలగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. ఇక దొంగలు తమను గుర్తించకుండా గదులలో కారం పొడిని చల్లడం గమనార్హం. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి రాగా చోరీ జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. బీరువా తెరిచి అందులోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. గతంలోనూ కాలనీలో చోరీ జరిగిందని దొంగలను గుర్తించి ఆభరణాలను రికవరీ చేయాలని కోరాడు. నేను గత కొన్ని రోజులుగా మా పిల్లలు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతుంటాము. అదే లాస్ట్ 15 డేస్ బ్యాక్ నేను పోయినాను అక్కడికి. అయితే ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చిన ఆదిలాబాద్కి పండుగ కోసం అని. ఎల్లుండి ఉగాది ఉంది కాబట్టి పండుగ కోసం వస్తే పొద్దున్న నేను 6 గంటలకు బస్ దిగి ఇంటికి వచ్చిన ఆటోలో ఇక్కడ లాక్ తీసేటప్పుడు అది ఆల్రెడీ కొండి అంటే జరిగిపోయింది. మేము కీస్ పెట్టే ముందు లాక్ పలగొట్టి లేకుండే తీద్దామనే లోపల అది జరిగిపోయింది పక్కకి. మేము లోపల డోర్ తీసి చూడంగానే కింద మొత్తం చిల్లీ పౌడర్ వేసేసి ఉండే మొత్తం హాల్లో. తర్వాత లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్ డోర్ తీసి ఉంటే బెడ్రూమ్ డోర్ చూస్తే మొత్తం అల్మారా తీసి ఉంది. అల్మారా తీసి ఉంది కాబట్టి మొత్తం బెడ్ మీద మొత్తం అన్నీ వాళ్ళు అల్మారాలో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అన్నీ బెడ్ మీద వేసేసిండ్రు. అందులోకి వెళ్ళి దాదాపుగా అంటే సిల్వర్ ఐటమ్స్ అట్లాంటి బ్యాంక్ పాస్బుక్స్ డాక్యుమెంట్స్ వేరే వేరే ఉంటాయి, స్టేషనరీ అన్నీ. గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉండే. ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకెళ్ళిండ్రు వాళ్ళు. అవి దాదాపుగా మనకు ఒక 15 నుంచి 16 తులాల వరకు ఉంటాయి ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్ అట్లా. తర్వాత మేము 100కు డయల్ చేస్తే వాళ్ళిద్దరు ఇన్నోవా కార్లో వచ్చింది. మార్నింగ్ వచ్చి వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళు 9:30, 10కి అట్లా మమ్మల్ని స్టేషన్కి రమ్మన్నారు. పోయి మేము అప్లికేషన్ ఇచ్చొచ్చినాం పిటిషన్. వాళ్ళు ఇప్పుడు వస్తామన్నారు కాబట్టి వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. మా కాలనీలో అయింది ఇంతకుముందు కూడా. అది వెనుక లైన్లో నెంబర్ 73 అయింది. అది కూడా పిటిషన్ ఉన్నది కానీ అది కూడా గోల్డ్ థెఫ్ట్ బాగానే పోయింది కానీ వాళ్ళకి కూడా ఇంకేం రికవరీ కాలేదు. ఇక ఇప్పటిదాకా కూడా దాన్ని ఏం రికవరీ లేదు. అంటే 2 లైన్లో 1 year బ్యాక్ ఒక 4 ఇండ్లు అంటే ఇండ్లు లేని మనుషులు లేని ఇండ్లు లాక్కునే వాళ్ళు పలగొట్టిర్రు. వాళ్ళది కూడా బాగానే పోయింది కానీ ఇప్పటివరకు ఇంకేం రికవరీ కాలేదు, ఏం కాలేదు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమీపిస్తున్న ఎన్నికల గడువు, ప్రచారానికి పదును పెట్టిన పార్టీలు, అభివృద్ధి నినాదంతో దూసుకుపోతున్న టీఆర్ఎస్, ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న విపక్షాలు. 100% పోలింగ్ నమోదే లక్ష్యం. జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ స్పష్టీకరణ. దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించాలని ఐకేపీ సిబ్బందికి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.